నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. బుద్ధుణ్ణి అనుసరించటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. బుద్ధుణ్ణి అనుసరించేవాళ్ళు ఐహికమైనటువంటి సుఖాలకు దూరంగా ఉండాలి. సహజ సిద్ధమైనటువంటి ఈర్ష్యను వదిలిపెట్టాలి. సహజ సిద్ధమైనటువంటి ప్రతీకార ధోరణి వదిలిపెట్టాలి. సహజ సిద్ధంగా నేను అందరి వాడికన్నా గొప్పవాడినటువంటి ఆలోచన విధానాన్ని వదిలిపెట్టాలి. ఈ ప్రపంచంలో మాయా మర్మం ఏదీ లేదు. అంతా పరిణామ క్రమంలోనే జరుగుతుంది. మనిషి యవ్వనం శాశ్వతం కాదు. అసలు మనిషే శాశ్వతం కాదు. వృద్ధాప్యంలో మనిషికి ఎటువంటి తోడు కావాలి? అసలు మానవ జీవితానికి ఏ రకమైనటువంటి అత్యంత అవసరమైన అంశాలు కావాలి అని ఆలోచించిన వాడు బుద్ధ భగవానుడు. ఇక్కడ భగవానుడు అంటే మహాజ్ఞానవంతుడు కాబట్టి భగవానుడిగా ఆయన్ని కీర్తిస్తాం. ఒక రాచకుటుంబంలో పుట్టి ఒక వాస్తవాన్ని గుర్తెరిగి బుద్ధగయలో జ్ఞానం పొందినటువంటి వాడు. బుద్ధుడు చెప్పినటువంటి సూక్తాలు ఆనాటి కులీన సమాజంలో బాగా ప్రభావితం చేసినందువల్లే బౌద్ధం ఎక్కడెక్కడికో విస్తరించింది. విస్తరించిన తర్వాత మళ్ళా బౌద్ధంలో మళ్ళీ తానా బ్యాచ్ చేరారు. అనేక శాఖలు ఈ హీనయానం అని అయ్యని ఇవని చేసుకొచ్చారు. కానీ బౌద్ధం సమాజానికి సేవ నేర్పింది. నన్స్ బౌద్ధులే మొట్టమొదట వివాహం చేసుకోకుండా సమాజం కోసం సేవలు అందించిన వాడిని, గాయపడిన వాడిని రక్షించినవాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని అడవుల్లో ఉన్నటువంటి అమాయక గిరిజన ప్రజలకు అండగా నిలిచిన వాళ్ళు. అలాగే శాంతి సమాధానం చెప్పుకుంటా ముందుకు వెళ్ళినవాడు. అప్పటికే విస్తృతంగా వ్యాధులు ఉన్నాయి. అప్పటికే కుష్టి వ్యాధి ఉంది, రకరకాల వ్యాధులు ఉంది. వీటన్నిటినీ చండాలక నృత్య రూపకం మీద చాలామంది చూస్తుంటారు. శోభానాయుడు గారు చాలా గొప్పగా చేశారు. అంచేత బుద్ధుడిని గురించి తెలుసుకోవటం అంటే, బుద్ధుణ్ణి ఆరాధించటం అంటే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. థాయిలాండ్ లాంటి దేశాలకు వెళ్ళి బుద్ధ దర్శనం లేకోకుండా చూసి వచ్చే కుసంస్కారులంతా ఇవాళ ఇళ్లలో బుద్ధుడిని ఒక ఉత్సవ విగ్రహం లాగా పెట్టుకోవటం